నీవు ఒక సంఖ్య నుంచి 1/2ను తీసివేసి ఫలితాన్ని 1/2తో గుణిస్తే 1/8 వస్తుంది. ఆ సంఖ్య ఏది? ఇక చూడండి, ఆ సంఖ్య ఏంటో మనకు తెలీదు. సో దాన్ని అనుకున్నాను ఎక్స్ అని తీసుకున్నాం. ఒక సంఖ్య అంటే ఎక్స్ అనే సంఖ్య నుంచి 1/2ను తీసివేయాలి. సో తీసివేశాను. ఆ ఫలితాన్ని 1/2తో గుణించాలి. సో అదే చేశాను. గుణిస్తే ఏమొస్తుందంట? 1/8 వస్తుందంట. సో ఈక్వల్ టు 1/8. సో మరి ఇంక ఇది సొల్యూషన్ మీరు చేసేయచ్చు కదా, ఇలా చేసేయచ్చు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ వింటే టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా చాలా సమ్స్ ఉన్నాయి, 16 సమ్స్ ఉన్నాయి ఈ అభ్యాసం 2.2లో. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రాకార ఈత కొలను చుట్టుకొలత 154 మీటర్స్. దాని వెడల్పు యొక్క రెట్టింపు కన్నా 2 మీటర్స్ ఎక్కువ. ఈత కొలను యొక్క పొడవు వెడల్పులు ఎంత? ఇక చూడండి, చుట్టుకొలత ఏమో 154 మీటర్స్ ఇచ్చాడు. దాని పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కన్నా 2 మీటర్లు ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెడల్పు తెలిస్తే దాని పొడవు దీనికన్నా రెట్టింపు అని చెప్పొచ్చు. ఫస్ట్ వెడల్పు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం. సో ఇప్పుడు పొడవు ఏమవుతుంది? దీనికన్నా రెట్టింపు కన్నా 2 మీటర్లు ఎక్కువ. రెట్టింపు అంటే ఏమవుతుంది? 2x అవుతుంది. రెట్టింపు కన్నా 2 మీటర్లు ఎక్కువ కాబట్టి +2. అదే తక్కువ అంటే -2 రాస్తాం. ఎక్కువ అన్నాడు కాబట్టి +2. ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత? ఫార్ములా 2 × L + B. చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 154 మీటర్స్. సో ఇక్కడ 2 × L ఎంత వచ్చింది? 2x + 2. వెడల్పు ఎంత తీసుకున్నాం? ఎక్స్. సో సాల్వ్ చేసేస్తే యాజ్ ఇట్ ఈస్గా వాల్యూ వస్తుంది. వెడల్పు వచ్చేస్తుంది. పొడవు కూడా మనం ఈ ప్లేస్లో మనం రీప్లేస్మెంట్ ఎక్స్ వాల్యూ చేస్తే మనకు పొడవు కూడా వచ్చేస్తుంది. సో డైరెక్ట్ సమ్ కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు.